పాకిస్తాన్ భారతదేశానికి సంబంధించి యుద్ధం జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో మనం ఎక్కువగా వింటున్నటువంటి పదం బ్లాక్అవుట్ లేదా వార్ టైం బ్లాక్అవుట్. అసలు ఈ బ్లాక్అవుట్ అంటే ఏంటి? ఈ బ్లాక్అవుట్ని ఎందుకు ప్రకటిస్తారు? మరి ఏ సమయంలో ఈ బ్లాక్అవుట్ను ప్రకటిస్తారు అనే విషయాన్ని కనుక మనం చూస్తే, శత్రువుల నిఘా నుంచి వాళ్ళ దాడుల నుంచి ప్రజలను రక్షించడానికి భద్రతా చర్యల్లో భాగంగా ప్రకటించేదే వార్ టైం బ్లాక్అవుట్. అంటే శత్రువుల యొక్క విమానాలు కావచ్చు, వాళ్ళ యొక్క డ్రోన్లు కావచ్చు, లేదా వాళ్ళ యొక్క క్షిపణులు కావచ్చు, వాటి నుంచి మన ప్రజలను రక్షించటానికి ఈ యొక్క బ్లాక్అవుట్ అనేటువంటి పదాన్ని మనకి వాడుతూ ఉన్నారు, లేదా బ్లాక్అవుట్ అనేటువంటి విధానాన్ని వాడుతూ ఉన్నారు. మరి చూడండి, దీనివలన బ్లాక్అవుట్ ఎందుకు ప్రకటిస్తారు? యుద్ధ సమయంలో శత్రువుల యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణులకు మన ప్రాంతాలు కనిపించకుండా ఉండాలి అనేటువంటి ప్రధాన ఉద్దేశం ఈ ప్రాంతాలను పూర్తిగా చీకట్లోకి నెట్టేయడాన్నే బ్లాక్ అవుట్ అంటారు. అంటే మన ప్రాంతాలు పూర్తిగా కనిపించకుండా ఉండటం కోసం, అంటే శత్రువుల యొక్క క్షిపణులకు సంబంధించి, లేదా వాళ్ళ యొక్క యుద్ధ విమానాలకు సంబంధించి, వాళ్ళ యొక్క డ్రోన్లకు సంబంధించి మన ప్రాంతాలు కనిపించకుండా ఉండటం కోసం మన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క నివాస ప్రాంతాలను ఉన్నటువంటి లైట్లను పూర్తిగా ఆపేసి శత్రువులను పక్కదార పట్టించటమే ఈ యొక్క బ్లాక్అవుట్ యొక్క ప్రధాన ఉద్దేశం. మరి ఈ సమయంలో మొత్తం పవర్ కట్ చేస్తారు. అంతేకాదు వాహనాలను కూడా లైట్లు వేసుకుని తిరిగేందుకు అనుమతి ఇవ్వరు. దీని ద్వారా శత్రువులు మన ప్రాంతాలను గుర్తించడం కష్టంగా మారుతుంది. మన దేశంలో 53 సంవత్సరాల తర్వాత, అంటే 1971లో బంగ్లాదేశ్ విమోచన సమయంలో పాకిస్తాన్తో యుద్ధ సమయంలో మనం మొట్టమొదటిగా ఈ యొక్క బ్లాక్అవుట్ అనేటువంటి విధానాన్ని అనుసరించడం జరిగింది. మరలా ఇప్పుడు అంటే 2025 మే 7వ తారీఖున ఈ బ్లాక్అవుట్ను, అంటే 53 సంవత్సరాల తర్వాత దీనిని మళ్ళీ ప్రయోగించడం జరిగింది. సో కాబట్టి శత్రువుల నుండి మన ప్రజలను రక్షించడానికి మన సైనికులు వాడుతున్నటువంటి ఈ విధానమే బ్లాక్అవుట్ లేదా వార్ బ్లాక్అవుట్. పూర్తిగా చీకటమయం చేసి శత్రువుల కళ్ళు గప్పి వారి యొక్క యుద్ధ విమానాలను వేరొక ప్రాంతానికి తరలేటట్టు చేయటమే ఈ బ్లాక్అవుట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం. థ్యాంక్ యూ.